ఆయన రియల్ నేమ్ అయితే గుండు సుదర్శన్ అండి. కానీ ఆయన ఈ ఫ్లైట్‌లోకి రాబోతున్నారు. ఎలా? ఆహా. అలానే నూర్ జహాన్‌గా రాబోతున్నారన్నమాట. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం ఆయన చాలా నెమ్మదిగా నడుచుకొని వస్తున్నారు. కానీ మన వాళ్ళు వేయట్లేదు. టన్ ఎస్, నూర్ జహా గారు మీకి మాకి ఈకి ఫ్లైట్‌కి స్వాగతం పలుకుతుంది. మీకి తెలుగు తెలుస్తాది? నా పేరు నూర్జహాన్. అది నాకి తెలుసు. కానీ सब लोग मेरे को देख के ऐसा आप गुंडू सुदर्शन जैसे दिख रहे हैं बोलते हैं. लेकिन गुंडू तो मायम हो गया. इस सिनेमा में तो ऐसा मायम हो गया, मायम कर दिया. आपका स्पीच भी मायम हो जाएगा. आप माइक थोड़ा सा ऊपर रखो, ऊपर रखो. ऊपर. साहब उनका पीछे मत जाओ. को पायलट है ना, उनको थोड़ा सा प्रॉब्लम है. वॉशरूम हमेशा विजिट करते रहते हैं. आप इधर ही रहना हर पड़ेगा. 5 मिनट को जा रहे हैं. ओके, हाँ. आप भी जाना पड़ेगा. अभी जाना पड़ेगा. जाओ फिर. ठीक है, थैंक यू. आप कुछ नहीं बोलोगे సినిమా కా బారే మే? बोल दो सब. పైలట్ పర్మిషన్ కూడా అవసరం లేదు ఇక్కడ. కో పైలట్ పర్మిషన్, ఎవరు పైలటో ఎవరు కో పైలటో అర్థం కాకుండా ఉంది. నాకు చిన్నప్పటి నుంచి ఈ పేపర్స్ రాకెట్స్కి ఎగరేసే అలవాటు ఉంది. దాంతో పెద్ద అయ్యాక ఏరోనాటికల్ ఇంజనీర్ అయ్యాను. ఈ చూస్తే యాక్చువల్గా చెప్పాలంటే ఈ బైక్ సౌండ్ వింటే కొంతమంది ఆ బైక్ ఏంటో చెప్తారు. అట్లాగా నేను ఫ్లైట్ సౌండ్ విని అందులో పైలట్ ఎవరో మై బోల్ సక్తా. నాకు ఒక చిన్న హెల్త్ ప్రాబ్లం ఉంది, దాన్ని బయటికి చెప్పలేను. ఈ మధ్య దుబాయ్ నుంచి కొచ్చికి ఫ్లైట్ జర్నీ చేస్తుంటే ఒక డాక్టర్ నాకు ట్రీట్మెంట్ చేశాడు. అది దాంతో ఆ ఫ్లైట్లో చాలా పెద్ద గొడవ జరిగింది. అది మీరంతా మే 1న థియేటర్స్లో మీరు తెలుసుకోండి. ఇక ఉంటాను. మా బేగం జహా, బుల్లి జహా ఇంట్లో వెయిటింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హౌ మెనీ బేగమ్స్ యూ హ్యావ్ నూర్జహా? हाउ मेनी बेगम्स यू हैव नूरजहां? अभी यहाँ तो पब्लिक में 4 बोल सकते हैं. आप बोल सकते, कुछ भी बोल सकते. आप इधर आइए. नहीं नहीं नहीं, मैं ठीक है. आपका 4 ऑलरेडी है, मैं उधर नहीं आ सकती. आ सकते, ठीक है. आप जाइए, तो बाद में बात करें. ठीक है. सो